గణేష్ పండుగ భారతదేశంలో ముంబైలో లాల్బాగ్ గణేష్ తర్వాత హైదరాబాద్లోనే గణేష్ చతుర్థి వేడుకలు అత్యంత ఘనంగా జరుగుతాయి. ఇక హైదరాబాద్ అంటే మనకి మొదటగా గుర్తొచ్చేది ఖైరతాబాద్ వినాయకుడే. ఖైరతాబాద్ వినాయకుడు అత్యంత పెద్ద హైట్లో భక్తులకు దర్శనం ఇస్తాడు. ఈసారి ఖైరతాబాద్ గణేశుడు ఏ రూపంలో భక్తులకు దర్శనం ఇస్తున్నాడు అనేది చాలామందిలో ఒక ఎక్సైట్మెంట్ కనిపిస్తుంది. సో ఈసారి పంచముఖ సంకటహర మహాగణపతిగా ఖైరతాబాద్ వినాయకుడు భక్తులందరికీ కూడా దర్శనం ఇవ్వబోతున్నాడు. వచ్చే నెల అంటే సెప్టెంబర్ నెల 14వ తారీఖున గణేష్ పండుగ ఉంది. సో 2 రోజుల ముందే అంటే సెప్టెంబర్ 12వ తారీఖే ఖైరతాబాద్ వినాయకుడికి సంబంధించిన విగ్రహ తయారీ పూర్తి కాబోతుంది. ఖైరతాబాద్ వినాయకుడికి రైట్ సైడ్లో జ్యోతిర్లింగం, లెఫ్ట్ సైడ్లో కాళికామాత విగ్రహాలు కూడా రాబోతున్నాయి. సో ఖైరతాబాద్ వినాయకుడికి సంబంధించినటువంటి విగ్రహ తయారీ ఆల్మోస్ట్ ఎండింగ్ దశలో ఉందని చెప్పుకోవచ్చు. అంటే ఇప్పటివరకు ఐరన్కి సంబంధించినటువంటి వెల్డింగ్ పనులు పూర్తి స్థాయిలో కంప్లీట్ అయిపోయాయి. ఇక మడ్ అంటే లప్పంకి సంబంధించి, క్లేకి సంబంధించినటువంటి పనులు కొనసాగుతున్నాయి. సో మట్టితో కూడినటువంటి ఖైరతాబాద్ వినాయకుడు ఈసారి 69 ఫీట్ల మేర భక్తులకు దర్శనం ఇవ్వబోతున్నాడు. సో ఖైరతాబాద్ గణేష్ అంటే చాలామందికి చాలా ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్స్ గుర్తొస్తాయి. సో ఒకసారి మనం చరిత్రకు వెళ్దాం. 1954లో మొదటిసారి ఖైరతాబాద్ వినాయకుడిని ప్రతిష్ఠించారు. 1 ఫీట్తో ప్రారంభమైనటువంటి ఖైరతాబాద్ గణేశుని విగ్రహం ఇప్పుడు దాదాపుగా 69 ఫీట్లకు చేరుకుంది. 2014లో 60 సంవత్సరాలు పూర్తి చేసుకున్న తర్వాత షష్ఠి పూర్తి కూడా ఇక్కడ వేడుకలు ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో కొనసాగాయి. షష్ఠి పూర్తి తర్వాత ఒక్కొక్క అడుగు ఖైరతాబాద్ వినాయకుడికి సంబంధించిన హైట్ తగ్గిద్దామని ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ సమితి వాళ్ళు భావించారు. కానీ ఈ లోకల్గా ఉన్నటువంటి జనాల దగ్గర నుంచి కొంత ప్రెషర్ వచ్చింది. ఖైరతాబాద్ గణేష్ అంటేనే అత్యంత హైట్లో ఉన్నటువంటి వినాయకుడిగా పేరుంది. సో హైట్ తగ్గిస్తే ఆ ప్రతిష్ట కానీ ఆ ఫోకస్ కానీ కొంత తగ్గొచ్చు అనేది వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి స్థానికులందరూ కూడా వ్యక్తం చేయడంతో ఖైరతాబాద్ మహాగణేశునికి సంబంధించిన హైట్లో రాజీ పడొద్దు అని ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ సమితికి సంబంధించిన వాళ్ళు డిసైడ్ అయ్యారు. సో 2014లో షష్ఠి పూర్తి చేసుకున్న తర్వాత అప్పటి నుంచి 2 సంవత్సరాలు అంటే 2015-16లో ఒక్కొక్క ఫీట్ హైట్ తగ్గించారు. కానీ భక్తుల దగ్గర నుంచి వచ్చినటువంటి విజ్ఞప్తి మేరకు ఇక హైట్ యథావిధిగా కొనసాగుతుంది. ఈసారి 69 ఫీట్లతో ఖైరతాబాద్ వినాయకుడు భక్తులకు దర్శనం ఇవ్వబోతున్నాడు. ఖైరతాబాద్ వినాయకుడిని దర్శించుకోవడం, ఖైరతాబాద్ వినాయకుడికి మొక్కుకుంటే ఉన్నటువంటి కోరికలు, ఉన్నటువంటి ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి, కోరికలన్నీ కూడా నెరవేరుతాయి అనేది భక్తుల ప్రగాఢ నమ్మకం. హైదరాబాద్ నుంచే కాకుండా తెలంగాణలోని ఇతర జిల్లాల నుంచి, దేశంలోని ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఖైరతాబాద్ వినాయకుడిని చూసేందుకు వస్తుంటారు. సో ఖైరతాబాద్ వినాయకుడికి సంబంధించినటువంటి చరిత్ర మనం ఒకసారి గమనిస్తే 1954లో ఖైరతాబాద్ వినాయకుడు 1 అడుగుతో ప్రారంభమయ్యి ఇప్పటి వరకు కొనసాగుతున్నారు. అప్పుడు బూలుగుర రామకృష్ణారావు అరెస్ట్వైల్ హైదరాబాద్కి ముఖ్యమంత్రిగా పనిచేశారు. జవహర్లాల్ నెహ్రూ ప్రధానమంత్రిగా ఉండే అప్పటి నుంచి ఇప్పటి వరకు ఖైరతాబాద్ వినాయకుడికి సంబంధించిన విగ్రహ ప్రతిష్ట అనేది ఎవ్రీ ఇయర్ కంటిన్యూగా కొనసాగుతుంది. లక్షలాది మంది భక్తులందరూ కూడా ఖైరతాబాద్ వినాయకుడిని దర్శించుకోనికి వస్తారు. ఖైరతాబాద్ వినాయకుడు ఈసారి ఏ రూపంలో దర్శనమిస్తున్నారని ప్రతి ఒక్కరిలో ఒక విచిత్రమైనటువంటి ఎక్సైట్మెంటు, యాంగ్జైటీ కనిపిస్తుంది. భక్త పార్వశ్యంలో మునిగిపోతారు ఇక్కడికి వచ్చిన తర్వాత ఖైరతాబాద్ గణేశుని చూసేందుకు. ఖైరతాబాద్ గణేశునికి సంబంధించిన ఖర్చు దాదాపుగా ₹1 కోటి. గణేశుని విగ్రహ తయారీ దగ్గర నుంచి గణేష్ నిమజ్జనం వరకు మొదటిసారి అంటే మొదటి పూజ ఖైరతాబాద్ వినాయకుడికి రాష్ట్ర గవర్నర్తో పాటు మంత్రులు అందరూ కూడా వచ్చి ఖైరతాబాద్ గణేశునికి ప్రత్యేక పూజలు చేసిన తర్వాత భక్తులందరూ కూడా వరుసగా ఖైరతాబాద్ గణేశుని దర్శించుకుంటారు. ఈ ఖైరతాబాద్ గణేశునికి సంబంధించిన ప్రత్యేకత ఏంటంటే ఇక్కడికి గతంలో తాపేశ్వరం నుంచి లడ్డు తీసుకొచ్చేవాళ్ళు, దాదాపుగా 80,000 కిలోల లడ్డు తీసుకొచ్చేవాళ్ళు. దాని తర్వాత కొన్ని విమర్శలు రావడంతో ఆ లడ్డూకి సంబంధించినటువంటి ఇంపోర్ట్ అనేది తగ్గిన తర్వాత లోకల్గా ఉన్నటువంటి వాళ్ళే లడ్డు తీసుకువస్తారు. దాని తర్వాత ప్రజలందరికీ, భక్తులందరికీ ఆ 2-3 రోజుల తర్వాత లడ్డుని పంపిణీ చేస్తారు. సో ఈసారి ఖైరతాబాద్ వినాయకునికి సంబంధించి మొత్తం మట్టితోనే తయారు కాబోతుంది. పంచముఖ సంకటహర మహాగణపతిగా ఈసారి ఖైరతాబాద్ వినాయకుడు దర్శనం ఇవ్వబోతున్నాడు. కాబట్టి సెప్టెంబర్ 12వ తారీఖు వరకు ఖైరతాబాద్ వినాయకుడి విగ్రహం పూర్తి స్థాయిలో రెడీ చేస్తాం, అందుబాటులో పెడతాం అనేది ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ సమితికి సంబంధించిన వాళ్ళు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తారు. ఖైరతాబాద్ గణేశుని ప్రతిష్ఠించినప్పటి నుంచి నిమజ్జనం వరకు వందలాది మంది పోలీసులు, లక్షలాది మంది భక్తులు
వివిధ శాఖలకు సంబంధించినటువంటి అధికారులు ప్రతి ఒక్కళ్ళు కూడా ఇటువైపే డ్యూటీలో ఉంటారు. ఎందుకంటే లక్షలాది మంది భక్తులు వస్తారు ఖైరతాబాద్ వినాయకుడిని దర్శించుకునేందుకు. ఏదైనా చిన్న ఇబ్బంది కలిగితే ఎక్కువ మంది ఇబ్బంది పడాల్సిన సిచ్యుయేషన్ ఉత్పన్నమవుతుంది. కాబట్టి జిహెచ్ఎంసీ, రెవెన్యూ, ఎలక్ట్రిసిటీ, వాటర్ బోర్డుతో పాటు హైదరాబాద్ కలెక్టరేట్కి సంబంధించినటువంటి వాళ్ళు, లా అండ్ ఆర్డర్కి సంబంధించినటువంటి పోలీసులు, ఇట్లా ప్రతి ఒక్కళ్ళు కూడా గణేష్ నిమజ్జనం కోసం గణేష్ విగ్రహ తయారీ దగ్గర నుంచి ఇట్లా కంప్లీట్గా ప్యాకప్ ఏమీ జరగకుండా ఎట్లాంటి ఇబ్బందికర పరిస్థితులు రాకుండా చూసేటువంటి ప్రయత్నం చేస్తారు. సో ఫైనల్గా ఖైరతాబాద్ వినాయకుడికి సంబంధించినటువంటి చరిత్ర ఇది. దాదాపుగా 72 సంవత్సరాలు, అంటే 71 సంవత్సరాలు పూర్తి చేసుకొని ఈసారి 72వ ఏట అడుగు పెట్టబోతున్నాం. సంకటహర మహాగణపతిగా భక్తులకు ఖైరతాబాద్ గణేశుని దర్శనం ఇవ్వబోతున్నారు. కాబట్టి ఈసారి కూడా ఖైరతాబాద్ వినాయకులు అత్యంత ఘనంగా హైదరాబాద్లో జరగాలి. వచ్చినటువంటి భక్తులందరి కోరికలు ఆ భగవంతుడు తీర్చాలని, ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఖైరతాబాద్ గణేశునికి సంబంధించినటువంటి పండుగ కానీ వేడుకలు కానీ జరగాలని మనం కూడా కోరుకుందాం.